మనిషి మెదడు సుమారు 1.3 నుండి 1.5 కేజీస్ వరకు ఉంటుంది. కానీ ఇది శరీరం మొత్తం ఎనర్జీలో 20% వాడుతుంది. మెదడులో 86,000 బిలియన్స్ నర్వల్ సెల్స్ ఉంటాయి. ప్రతి న్యూరాన్ వేల కనెక్షన్లను చేస్తుంది. మెదడు నిద్రపోదు. మనిషి నిద్రపోతున్నప్పటికీ మెదడు విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. నీ మెదడు వేగం ఒక్క సెకనుకు 120 మీటర్ల దూరం సిగ్నల్స్ని పంపగలదు. మనిషి యొక్క మెదడులో 75% మొత్తం నీరే ఉంటుంది. ఒక్క రోజుకి మనిషి మెదడు 50,000 నుంచి 60,000 ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. మెడిటేషన్, విజువలైజేషన్, గ్రాటిట్యూడ్ వంటి ప్రాక్టీస్ నిజంగా మెదడు యొక్క స్ట్రక్చర్ని మార్చగలవు. మెదడు యొక్క ఎలక్ట్రిసిటీ చిన్న ఎల్ఈడి బల్బ్ను వెలిగించేంత ఉంటుంది. మనిషి యొక్క మెదడు 2 భాగాలు, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. ఇవి రెండు ఒకేసారి పనిచేస్తూ మన యొక్క జీవన విధానాన్ని నియంత్రిస్తాయి. మనం ఒక విషయంపై కాన్సన్ట్రేషన్ చేస్తున్నప్పుడు మెదడు యొక్క టెంపరేచర్ కొంచెం పెరుగుతూ ఉంటుంది. పిల్లల మెదడు పెద్దల మెదడు కంటే 2 రెట్లు ఎక్కువ యాక్టివ్గా ఉంటుంది. మానవుని యొక్క మెదడు నిజానికి మరియు ఊహకి తేడా గుర్తించలేదు. నవ్వినప్పుడు కానీ, మెదడు పాజిటివ్గా ఉన్నప్పుడు కానీ మెదడులో మంచి రసాయనాలు విడుదలవుతాయి. అవి డోపమైన్, సెరోటోనిన్. ఇంకా ఇలాంటి అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలంటే మా యొక్క ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.